నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి 3000 4000 కోసేసిచ్చేవారు. అప్పుడు ఆయన పడిన బాధ పగవాడు కూడా పడకూడదు. చూసావారా, దేవుడు లాంటి పెద్దయ్యని అనవసరంగా అనుమానించడం ఎంత పెద్ద తప్పు చేశావో అర్థమైందా? ఒకడు నిమ్మకాయ పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయొచ్చు, కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం. నువ్వు ఆ దేవుడి ప్రసాదం. ఇక ఆయనే మీ నాన్న. చూసావా అమ్మా, ఈ రోజు నుంచి నాకు 3 అమ్మలు 2 నాన్నలు. నీకు మాత్రం ఒక్కడే భర్త, నాన్నకు మాత్రం ఒక్కటే భార్య. మా నాయనే. అయ్యా, బిడ్డను ఒక్కసారి ఎత్తుకొని తిప్పండి అయ్యా. బాబు, నాన్నా, నన్ను క్షమించు నాన్న. ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు. అది నాకు చాలురా, చాలు. చాలదు నాన్న, నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి. అన్నయ్య కంటే ఆస్తి ముఖ్యమనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి. ఇక నాకు వదిలే నాన్న, నేను చూసుకుంటా. మనసుకే తగిలిన గాయం తుడిచేది ఇంకెవరు? మనిషిలో పెరిగిన ద్వేషం తొలచేది ఇంకెవరు? గుండెలో పగిలిందా కన్నీటి పర్వతమే? ఓదార్పు కరువయ్యే బంధాల సంద్రములో జాలి లేదు, కరుణ లేదు ఈ స్వార్థ మనుషులలోన. గురుతులేవి, మనుగడేది ఈ మనిషి మంచితనాన. బాధనను విడువనని నవ్వినది వెంటపడి. అయ్యో అయ్యో, చచ్చిపోతున్నావా? ఎందుకు ఇలా జరుగుతుందండి? నీ మనసులో మాట నాకు తెలియదా? నేను చచ్చిపోతున్నాను, మీరు ఇంకో పెళ్లి చేసుకోండి అని అంటావు కదా. అయ్యో, మరి ఏంటి జానకి? హాస్పిటల్కి తీసుకెళ్ళండి. జానకి, నేను వెళ్ళిపోతున్నాను. నా కోసం చివరిగా ఒక పాట పాడండి. ఎల్లరిని ఏదరికి చేర్చిన సంగ్రామం. కష్టాల్లో కూడా మీరు కన్నీళ్ళు పెట్టకూడదండి. అక్కతో కలిసి ఒక మంచి ఊపున్న పాట పాడండి. పాట పాడండి.
ఈ అ ఆ ఈ ఉ ఊరు రు ఉ ఊరు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఓ ఓ ఔ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఓ ఓ ఔ గజ్ఞా చ చ ఝణి టట డఢణ తత దాన పఫా బభమా పఫా బభమా యా లా లా వాసా షాసా హాడాక్ష బండిరా 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 కక్కాకికి కుక్కు క్రుక్రు కుక్కు క్రుక్రు కెకెకై కొకొకౌ కొకొకౌ కెకెకై కొకొకౌ కొకొకౌ కమ్ కహా 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 భార్య పోయింది, తమ్ముళ్ళు వద్దనుకున్నారు, కుటుంబం, ఊరు, ఆస్తి ఇప్పుడు ఏదీ లేదు. ఇక నేను ఎవరి కోసం బతకాలి? ఏ కరెంటు నా భార్యను పొట్టను పెట్టుకుందో అదే కరెంటు నా చావును కోరుకుంటుందో. నా చావుతో అయినా నా తమ్ముళ్ళు, నా జనం నన్ను అర్థం చేసుకోగలిగితే చాలు. ఉంటాను, ఉంటాను. అయ్యా అయ్యా రండయ్యా, పెద్దరాయుడు గారు చనిపోతున్నారయ్యా, రండయ్యా, మీరన్న వచ్చి ఆపండి అయ్యా. అయ్యా ప్రజల్లారా, నా బిడ్డల్లారా, నా జీవితం మీకే అంకితం. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకోసం తిరిగి వస్తాను. వద్దయ్యా, వద్దు, వద్దయ్యా, వద్దయ్యా. వదలరా.
వేయడానికి ఎవడొస్తాడు? వేసేట్రా. కష్టం వస్తే ఒక్కసారి నాన్న అని పిలవరా, ఆ సమాధిలోంచైనా లేచొస్తా.